దేవుడు అన్యాయస్తుడా? దేవుడు అన్యాయస్తుడా? కాదుగా. మనందరినీ ఆయన వ్యక్తిగతంగా ఎరుగున్నాడు. మనం కూడా ఆయన వ్యక్తిగతంగా ఎరిగి ఉండాలని ఆశపడుతున్నాడు. మా పిల్లల కోసం ప్రార్థన చేశా, ఇప్పుడు కూడా చేస్తున్నా. తండ్రి, నా బిడ్డలు నన్ను బట్టి నిన్ను తెలుసుకోవటం వేరు, వాళ్ళు వ్యక్తిగతంగా నీ కార్యాలు చూసి నిన్ను కలుసుకోవటం వేరు, నీకు కనెక్ట్ అవ్వటం వేరు. నన్ను బట్టి ఒకవేళ నీకు దగ్గర అయితే, నేనున్నంత వరకు వాళ్ళ విశ్వాసయాత్ర నడిచిద్ది. ఒకవేళ నేను లేకపోతే వాళ్ళు బలహీనపడే అవకాశం ఉంటుంది. అలా కాదు. నా పిల్లలు వ్యక్తిగతంగా నిన్ను కలుసుకోవాలి, నా పిల్లలు వ్యక్తిగతంగా నీతో కాంటాక్ట్ అవ్వాలి. నా బిడ్డల్ని నువ్వు కలుసుకో తండ్రి, నా బిడ్డల్ని నువ్వు ఆకర్షించుకో అని నా కడుపున పుట్టిన బిడ్డల కోసం ప్రార్థన చేస్తా. ఆత్మీయంగా మీకోసం కూడా అదే ప్రార్థన చేస్తా. ఏమైనా అర్థమైందా నేను చెప్పింది? వాళ్ళని నువ్వు కలుసుకోయ్యా, నిన్ను వాళ్ళు వ్యక్తిగతంగా ఎరుగుండేటట్టు సహాయం చేయి. ఇప్పుడు మీలో ప్రతి ఒక్కరూ చెప్పగలగాలి, దేవుడు నా స్నేహితుడు. మీలో ఎంతమంది చెప్తారు, దేవుడు నా స్నేహితుడు, నేను రోజు ఆయనతో స్నేహం చేస్తాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఇన్ని మాటలు చెప్పినా ఇంకా చేతులు ఎందుకు ఎత్తరు? స్నేహం చేయకపోయినా సరే ఎత్తుతారు, లేకపోతే ఇడు తిట్టిసేస్తాడు ఎందుకు వచ్చిన గొడవ అని. దేవునికి స్తోత్రం. నిజంగానే స్నేహితుడా? ఎంతమంది యథార్థంగా చెప్తారు చెప్పండి? నిజంగా దేవుడితో స్నేహం చేస్తున్నారా? శాలేమన్నా మీకు అందినా అందకపోయినా, కలుసుకున్నా కలుసుకోకపోయినా మీరు దేవునితో వ్యక్తిగత సహవాసంలో వర్ధిల్లుతున్నారా? ప్రతిరోజు దేవునితో మాట్లాడుకునే అనుభవం నీకుందా? ప్రతిరోజు దేవునితో నడిచే అనుభవం నీకుందా? నువ్వు పని చేసే స్థలంలో ఉన్నా, వ్యాపారం చేసే స్థలంలో ఉన్నా, ఇంట్లో పనిలో ఉన్నా, నువ్వు ఉద్యోగం చేసే స్థలంలో ఎక్కడున్నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? దేవునికి నీకు సత్సంబంధాలు ఉన్నాయా? లైన్ కట్ అయిపోయిందా? ఎంతమందికి నిజంగా అనుభవం ఉంది? ఒకవేళ లేకపోతే తమ్ముడు, ఇక నుంచి అలవాటు చేసుకో. అది ఉత్తమం, అది ఉత్తమం. నువ్వు మామూలుగా ఒకవేళ ఆ రూట్లోకి రాలేదనుకో, కృపగల దేవుడు ఒక పని చేస్తాడు. ఏం చేస్తాడు తెలుసా? నిన్ను ఏకాకిని చేస్తాడు. ఆ గతి నీకు అవసరమా? నువ్వు మామూలుగా అందుబాటులోకి రావటం లేదనుకో, తడవకి ఎవరినో ఒకళ్ళని అడ్డం పెడుతున్నావు అనుకో, ఇక అడ్డం పెట్టడానికి ఎవడు లేకుండా ఏకాకిని చేస్తాడు. ఎందుకంటే నన్ను అట్ట చేశాడు. దేవునికి స్తోత్రం. శుభ్రంగా అసలు ఎవరు అందుబాటులో లేకుండా ఏకాకిలాగా తీసుకొచ్చి ఒంటరిగా నిలబెట్టి భక్తి సాధన చేయించి ఈ రోజు వరకు ఆయన కృపతో నిలబెట్టాడు ఆయన. నువ్వు ఏ బ్రిడ్జిని ఆధారం చేసుకున్నా ఆ బ్రిడ్జిలన్నీ కూల్చేస్తాడు ఆయన. ఇక చివరికి ఎవ్వరు నీకు ఆధారం కాదు. ఏకాకి జీవితం భక్తులకి అలా తీసుకొచ్చి అలా నేర్పాడు. పౌలుని అరేబియా దేశం తీసుకెళ్ళాడు. యోహానుని పద్మసు ద్వీపమున ఏకాకిని చేశాడు. అవునా? ఏలియాని అరణ్యపు అనుభవంలో తీసుకెళ్ళాడు. బాప్తిజమిచ్చాను యోహానును కూడా అరణ్యపు అనుభవంలో తీసుకెళ్ళాడు. యేసయ్య కూడా ఏకాంత అనుభవం, ఒంటరి అనుభవం జీవించాల్సి వచ్చింది అరణ్యంలో. ఇదంతా ఏం చెప్తుంది? మనందరం వ్యక్తిగతంగా దేవునితో సంబంధం ఏర్పరచుకోవాలి. ఆయన, నువ్వు ఆయన. చెప్పు, నేను నా ప్రభు, నా ప్రభు నేను. ఇప్పుడు మీరే చెప్పుకోండి. అబ్బాయి అందరు చెప్పండి, శత్రు కాదు, చెప్పండి, సీరియస్ చెప్పండి. నేను నా ప్రభు, నా ప్రభు నేను. ఆయన నా స్నేహితుడు. చెప్పు, ఆయన నా స్నేహితుడు, ఆయన నా నాయకుడు, ఆయన నా సలహాదారు, ఆయన నా ఆలోచనకర్త, ఆయన నా ప్రాణప్రియుడు. ఆయనేనా? శాలేమన్నా? శాలేమన్నా అంటే పోతావు పాతాళానికి. ఆయన
ఎవరాయన? ఆయన. నా బలమా నా కోట, ఆరాధన నీకే. నా బలమా నా కోట, ఆరాధన నీకే. నా దుర్గమా ఆశ్రయమా, ఆరాధన నీకే. నా దుర్గమా ఆశ్రయమా, ఆరాధన నీకే. ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజా నీ భవనములో రేయింపవలు వేచియుందును. యేసు రాజా నీ భవనములో రేయింపవలు వేచియుందును. దేవునికి మహిమ. హల్లెలూయా. ప్రియులారా, ఆత్మీయ నాయకుడు అవసరం. ఎందుకంటే మిమ్మల్ని దేవునికి దగ్గర చేయటానికి, మిమ్మల్ని ఎదుగుదలలోకి నడిపించడానికి, మిమ్మల్ని పరిపూర్ణులుగా తీర్చిదిద్దడానికి పరిశుద్ధాత్మ దైవజనుల్ని వాడుకుంటాడు. దైవజనులకు గౌరవం ఇవ్వాల్సిందే, వాళ్ళకి ఇచ్చే విలువ వాళ్ళకి ఇవ్వాల్సిందే, వాళ్ళకి ఇచ్చే మర్యాద వాళ్ళకి ఇవ్వాల్సిందే. అయితే నీ బాధ్యత ఏంటో కూడా నువ్వు గుర్తిరిగి ఉండాలి. దేవుడు నాకు ఆ స్పృహనిచ్చాడు. దేవుడు నన్ను వ్యక్తిగతంగా కలుసుకున్నాడు, నేను ఆయన వ్యక్తిగతంగా కలుసుకున్నాను కనుకనే ఎవరు నాకు అందుబాటులో ఉన్నా లేకపోయినా విశ్వాసంలో నేటి వరకు నిలిచి ఉండే కృప పొందాను. లేకపోతే ఏం జరిగిందో తెలుసా? కొంతమంది అట్టుంటారు తెలుసా? వాళ్ళని ముందుకు నడిపించే వాళ్ళు ఉన్నంత వరకే వాళ్ళ భక్తి, వాళ్ళ ఆత్మీయత, వాళ్ళ ప్రార్థన, వాళ్ళు సంఘానికి రావటం, విశ్వాసంలో ఉండటం. సహవాసం దూరం అయిందనుకో లోకంలో కలిసిపోతారు. పాపంలో పడిపోయేవాళ్ళు కొంతమంది, విగ్రహారాధనకి వెళ్ళిపోయేవాళ్ళు కొంతమంది, ప్రార్థన ఎగ్గొట్టేవాళ్ళు కొంతమంది, సహవాసానికి దూరం అయి తమను తాము నాశనం చేసుకునేవాళ్ళు కొంతమంది. ఎందుకు ఇలా అయిపోయావంటే ఏం చేద్దామన్నా, నన్ను నడిపించేవాళ్ళు ఎవరు లేరన్నా, అంతకుముందు నడిపించి అన్న దూరం అయ్యాడన్నా, అంతకుముందు నడిపించి అక్క దూరం అయిందన్నా, సల్లారానన్నా. నేను అంటున్నా, ఒకవేళ ఆత్మీయ పసితనంలో నువ్వు ఉంటే నీకు ఆ నడిపింపు అవసరమే. కానీ ఒక మెట్టుకు నువ్వు ఎక్కిన తర్వాత ఇక నువ్వే ప్రాకులాడాలి. దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకోవాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:7 గుర్తు రాసుకో. ఆల్రెడీ నీ గుర్తుంటే వదిలేయి. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి ఓ తిమోతి, దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకో. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబోవు జీవం విషయంలోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. ఏమంటున్నాడు తెలుసా? దేవభక్తి సాధన ఎవరో ఉండి నిన్ను చేయించేది కాదు నాయనా, నీకు నువ్వే సాధన చెయ్యాలి. అబ్బాయి ఉపవాస ప్రార్థనకు వస్తావా? నా లోలు ఉపవాసం ఉందాం అనుకుంటున్నావు, నువ్వు కూడా వస్తావా అని ఒకటి నేను పిలవటం కాదు. నీ ఆత్మీయ స్థితిగతులు ఎరిగి అవసరమైతే నీకు నువ్వే ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకునేంత మెచ్యూరిటీ నీకు రావాలి, ఆ పరిపక్వత నీలోకి రావాలి. అవసరమైతే నీకు నువ్వే జాగారాలు ప్రతిష్ఠించుకొని ఒక 3 రాత్రింబగళ్లను లేకపోతే కొన్ని రాత్రింబగళ్ళు నేను దేవుని సన్నిధిలో ధ్యానించాలి అని నీకు నువ్వే. అలా ఎప్పుడైతే మీరు వ్యక్తిగతంగా దేవునితో అనుబంధాన్ని ఏర్పరచుకుంటారో, ఎప్పుడైతే వ్యక్తిగతంగా దేవుని యొద్ద నుండి మీకు సారం వస్తుందో, నేను చెప్తున్నాను, ద్రాక్షవల్లి ఫలించినట్టు మీరు ఫలిస్తారు. పొడగడిగా పొడు ద్రాక్షవల్లి ఫలించినట్టు ఫలిస్తారు. అలా దేవునితో వ్యక్తిగత అనుబంధం నువ్వు ఏర్పరచుకోకపోతే, దేవునితో వ్యక్తిగత సహవాసాన్ని నువ్వు ఏర్పరచుకోకపోతే ఫలింపు నీకు ఉండదు బిడ్డ.
అసలు నువ్వు నిలబట్టమే కష్టమైపోయింది. యేసయ్య ఏం చెప్పాడు తెలుసా? ద్రాక్షవల్లి పాస్టరు, తీగలు మీరు అన్లా. స్తోత్రం. అందరు చెప్పండి గట్టిగా. ద్రాక్షవల్లి అయ్యగారు, తీగలు మీరు అల్లా. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటు కట్టి స్థిరపరచావా. నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటు కట్టి స్థిరపరచావా. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. ఎవరండి తీగలెవరు? తీగలా ఈగలా? తీగలెవరు? ద్రాక్షవల్లి ఎవరు? ఎవరెవరితో లింక్ అవ్వాలి? ఎవరెవరితో అంటుకట్టబడాలి? ఈ పని జరిగించే పని సేవకుడిది. మిమ్మల్ని తీసుకెళ్ళి ఆయనతో అంటుకట్టే పని పరిశుద్ధాత్మ దైవజనులో ఉండి జరిగిస్తాడు. కొంతమంది నా దగ్గరకు వచ్చి, శాలేమన్నా నీ వాక్యం వల్ల నేను బ్రతికానన్నా అంటారు. సంతోషం, చాలా ఆనందం, నాకు కూడా మంచి ప్రోత్సాహం. కానీ నీకు ఒక రహస్యం చెప్పనా? అసలు నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు. అసలు నువ్వు ఏ ఊర్లో ఉన్నావో, ఏ వాడలో ఉన్నావో, ఏ ప్రదేశంలో ఉన్నావో, ఎలాంటి సన్నివేశంలో ఉన్నావో నాకు తెలియదు. కానీ నీ తల్లి నిన్ను మరచినా, నీ తండ్రి నిన్ను మరచినా, నాన్న నీ వారందరూ నిన్ను మరచినా, నీకు జీవితం మీద విరక్తి కలిగిన ఆ వేళ నిన్ను నిరంతరం దర్శించేటువంటి ఆ ప్రేమమయుడు ఎవరైతే ఉన్నాడో ఆయన నా చేత నీకు కావాల్సిన మాటలు పలికించింది ఆయనే, ఆ మాటలు నీ దాకా చేరవేసింది ఆయనే. ఇక్కడ కష్టమంతా అయింది, ప్రయాసంతా అయింది, దక్కుతున్న మర్యాదేమో నాకు. ఈ మధ్యలో ఈ మ్యాటర్, ఈ పలికిచ్చినోడు, నీకు అందించినోడు పోయాడు. నో, ఆయన ముందు నువ్వు అనాలి, యేసయ్య నిన్ను వాడుకున్నాడన్నా నా విషయంలో, నా నెత్తి మీద పెట్టి యేసయ్యని నేను బతికిపోతావు, నువ్వు బతికిపోతావు అన్నా. అంతా నువ్వేనన్నా అన్నావా? నువ్వు పోతావు, నేను పోతా, ఇద్దరం పోతాం. స్తోత్రం. ఒకవేళ ఏదైనా ఒక మాట నీకు అందిందా, ఆ మాట నా చేత పలికించింది ఆయనే, అది నీ చెవికి చేరవేసింది ఆయనే. నువ్వు రకరకాల సన్నివేశాల్లో ఉన్నప్పుడు అన్ని పరిస్థితులకు అనుగుణ్యంగా ప్రతి దినము ఈ బలహీనుడి చేత నీకు కావలసిన వర్తమానాన్ని పలికిస్తుంది నా పరిశుద్ధాత్మ దేవుడు, నా యేసయ్య, నా తండ్రి. స్తుతి మహిమ ఘనత యుగయుగాలకు ఆయనకే చెందునుగాక. నేనే కాదు, ఏ దైవజనుడైనా ఎవరు నీ కొరకు వాడబడినా వాడుకున్నది దేవుడు. వారి నోటికి మాట ఇచ్చింది దేవుడు, పాట ఇచ్చింది దేవుడు, పలికిచ్చింది దేవుడు, అది నీకు అందేటట్టు చేసింది దేవుడు. బిడ్డలారా, మొదటి విషయం గుర్తుపెట్టుకోండి. నేను ఎక్కువ చెప్పదలుచుకోవాలి, రెండు ముక్కలు చెప్పి ముగిస్తా. ఇది చాలా కీలకమైంది, ఇది మీ అందరూ అలవాటు చేసుకోవాల్సింది, సాధన చేయాల్సింది. నేను చెప్పినట్టుగానే మీరు సాధన చేస్తే మీలో ఎవ్వరు కూడా బలహీనలు ఉండరో. ప్రతి ఒక్కడు కూడా సైతాను గాడి కోటలు కూల్చే బాంబుల్లా తయారవుతారు, ఫిరంగి గుండుల్లా తయారవుతారు ఒక్కొక్కడు. నేను చెప్పినట్టు మీరు రెడీ అయితే, లేకపోతే ఎందుకు పనికిరారు. దేవుడు కోరుతున్నాడు, నువ్వు నాకు వ్యక్తిగతంగా అందుబాటులోకి రావాలి బిడ్డ. అన్నున్నాళ్లే అన్న చూసుకుంటాళ్లే, అన్న చూసుకుంటా, అక్క ఉంది అక్క చూసుకుంటుంది కాదు. నువ్వుగా ఆయనకు అందుబాటులోకి వెళ్ళాలి, ఆయనతో సహవాసం చేయాలి. ఎంతమందికి అర్థమైంది? ఇది మొదటి సంగతి. ద్రాక్షవల్లి నేను అని యేసయ్య అన్నాడు, నేను కాదు. చెప్పండి, మళ్ళీ చెప్పండి. ద్రాక్షవల్లి యేసు, తీగలు మేము అని చెప్పుకో.
అంటుకట్టే పని అది, అంతవరకే. తండ్రి ఆయన పిల్లలు మీరు, తండ్రి ఆయన పిల్లలు మీరు. మధ్యవర్తిది ఏముంది? అవునా? ఎంతవరకు? ఒకవేళ మీ నాన్నని మీరు వ్యక్తిగతంగా తెలుసుకుంటే, మీ నాన్నని మీరు వ్యక్తిగతంగా కలుసుకుంటే, ఆయన నుండి డైరెక్ట్గా మీకు సరఫరా వస్తే ఖచ్చితంగా నువ్వు అధికారాన్ని పొందుతావు, అభిషేకాన్ని పొందుతావు, శక్తివంతమైన సాధనమై వాడబడతావు. నేను చెప్పే ఈ మ్యాటర్ అందరికి అర్థం అయినా కాకపోయినా కొంతమంది ఉంటారు, ఖచ్చితంగా వాళ్ళకి ఎక్కిద్ది, వాళ్ళకి ఎక్కాలనే చెబుతున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది మైండ్కి ఎక్కిద్ది, ఎక్కాలనే చెబుతున్నా. కొంతమందికి ఎక్కదు, వదిలే. ఇక వాళ్ళు ఏం లేదు, అయ్యో కానీ అయ్యా తొందరగా కానిచ్చి అట్ట 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 అంటే చాలయ్యా ఆగిపోతాం అనుకునేవాళ్ళు ఉంటారు. వాళ్ళ బాధలు వాళ్ళ పసిపిల్లలు వాళ్ళకి నేను కావాల్సిందే. స్తోత్రం. వాళ్ళకి నేను కావాల్సింది. ఇక నేను కనపడకపోతే వాళ్ళు లైన్లోకి రారు. వాళ్ళు ఎదిగిందాక నేను ఆల్రెడీ ఎదుగుదలలోకి వచ్చిన సీనియర్స్కి చెప్తున్నాను, నేను దయచేసి గుర్తించండి. ఒకవేళ నేను ఇది మీకు నేర్పకపోతే మీకు దుర్మార్గంగా అన్యాయం చేసిన వాడిని అవుతాను. నేనే కదా, ఏ దైవజనుడు ఈ విషయాన్ని మీకు నేర్పకపోయినా అతను అన్యాయం చేసిన వాడు అవుతాడు. కాబట్టి అందరికీ ప్రేమతో చెప్తున్నాను, సేవకులకు కూడా చెప్తున్నాను. కొంతమంది సేవకులు నేను కలవలేదని ఫీల్ అయ్యేవాళ్ళు ఉంటారు, విశ్వాసులు నేను కలవలేదని ఫీల్ అయ్యేవాళ్ళు ఉంటారు. ఎంతవరకు కలుస్తానో ఎందాక కలుస్తాను నేను కలవకపోతే ఇంకేమవుతావు నువ్వు? మరి చాలేమన్నా కలిసినా కలవకపోయినా, ఈ ఊర్లో ఉన్నా ఇంకొక ఊర్లో ఉన్నా, ఎక్కడున్నా సరే నీ భక్తిలో మార్పు రాకూడదు, నీ ఆత్మీయతలో మార్పు రాకూడదు. నేను ఉన్నా ఊడినా దేవునికి నీకున్న సంబంధం తెగిపోకూడదు. కొంతమంది నా మీద అలిగేవాళ్ళు ఉన్నారు. 6 సార్లు వచ్చానన్నా, 6 సార్లు వచ్చా. పాస్టర్ గారు ఒక ఆయన అంటున్నాడంట, మొన్న ఇప్పటికి 6 సార్లు వచ్చా, ఆ శ్యామ్ అన్న గలవ నీట్లన్నాను. పాప ఆ శ్యామ్ ఒక విలన్ అయిపోయాడు. దేవునికి స్తోత్రం. శ్యామ్ దేవుందండి పాపం. నేను ఏ రోజు ఏడుంటానో నాకే తెలియదు, ఏ పూట ఎడిపోతానో నా చేతుల్లో లేదది. ఆయనకేం తెలుసు పాపం. దైవజనుడా, నువ్వు సంఘాన్ని కలపాల్సింది శాలేమన్నతో కాదు పిచ్చోడా. నువ్వు యేసయ్యతో కలుపు సంఘాన్ని, యేసయ్యతో కలుపు, అది వర్ధిల్లిద్ది. యేసయ్యను వాళ్ళు కలుసుకునేటట్టు చెయ్యి. అందులో నుంచి సేవకులు లెగుస్తారు, అందులోంచి పరిచారకులు లెగుస్తారు, అందులో నుంచి ఆత్మలను రక్షించే యోధులు లెగుస్తారు. నువ్వు అలా కాకుండా ఎవరికో ఒక నాయకుడికి నువ్వు అలవాటు చేసి ఒక నాయకుడికి చూపిస్తే మనిషికి చూపించడం వల్ల ప్రయోజనమే ఉంది. నేనే నాయకుడికి పరిచయం చేసి ఏ నాయకుడిని అలవాటు చేశాను నేను చెప్పండి? నాకు దొరికిన బిడ్డలందరినీ తీసుకెళ్ళి ఏసైకి లింక్ చేయటం మొదలుపెట్టా. ఈరోజు కూడా నేను చేస్తుంది అదే, ఇక ముందుకుని అదే చేస్తా. ఏమైనా ఇబ్బంది పెడతానా? క్లియర్గా అర్థమవుతుందా? అట్టు తిరగేస్తున్నాడు, అదే మ్యాటర్ని బాగా మైండ్కి ఎక్కాలని. స్తోత్రం.